హాయ్ స్టూడెంట్స్. నన్ను కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే మీ కోర్సు ఎవరికి ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, బేసికల్‌గా ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, అంటే మనకి ఒక 2 మంత్స్‌లో నాకు జాబ్ వచ్చేయాలి అన్న విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ తక్కువ బడ్జెట్‌లో అంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ బడ్జెట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ తక్కువ టైంలో మాకు జాబ్ రావాలి అని ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి నా కోర్స్ అనేది కంప్లీట్‌గా యూజ్ అవుతుంది. అయితే కోర్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది? ఎలా తక్కువ బడ్జెట్‌లో అంటున్నారంటే, సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఫ్రెషర్స్ కానీ సింపుల్‌గా చెప్తాను. సో, మీరు ఫ్రెషర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని పక్కన పెట్టేద్దాము. ఫ్రెషర్స్, జాబ్ షిఫ్టర్ అండ్ కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు అండ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు. సో, వీళ్ళందరికీ ఏంటి అంటే క్వెషన్ మార్క్ ఏంది అంటే బేసికల్‌గా రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి ఐడియా ఉండదు. ఓకే. రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది వీళ్ళకి ఐడియా ఉండదనమాట. ఓకే. సో, అండ్ ఇంకోటేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ లేదంటే ఒక జాబ్ షిఫ్ట్ అనుకుందాం. అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చే పర్సన్ ఒక రూ. 25,000 ఇన్వెస్ట్ చేసుకొని ఓకే. ఒక రూ. 25,000 బేసికల్‌గా రూ. 25,000 ప్లస్సే ఉందన్నమాట. ఇప్పుడు మార్కెట్‌లో ఏ కోర్స్ తీసుకున్నా రూ. 25,000 అంటే లైక్ జాబ్ రిలేటెడ్ కోర్సింగ్ నేను చెప్తున్నాను. పైథాన్ బేసిక్స్ మళ్ళీ వాటిలికి చెప్తే మీకు లైక్ 1000, 2000కి వస్తున్నాయి కదా! అంటే అవన్నీ వేస్ట్. ఓకే. జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ అనమాట. 25,000 ప్లస్ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మినిమమ్ 4 మంత్స్. మినిమమ్ 4 మంత్స్ అయితే టైమ్ స్పెండ్ చేయాలి. ఓన్లీ ఫర్ లెర్నింగ్ అనమాట. ఓకే. అయితే నా కోర్స్ ఎలా దీనివల్ల ఏమవుతుందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయ్యే పర్సన్ రూ. 25,000 ఇన్వెస్ట్ చేసి 4 మంత్స్ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత తనకి ఈ ఐటీ జాబ్ అనేది తన వల్ల కావట్లేదు అనుకుందాం. ఓకే. ఐటీ జాబు చేయలేకపోతున్నాను. లాజికల్‌గా థింక్ చేయలేకపోతున్నానని ఒక 4 మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యాడనుకోండి. ఏమవుతదంటే ఇక్కడ రూ. 25,000 మనీ లాస్ అవుతాది. అట్ ద సేమ్ టైమ్ 4 మంత్స్ టైము వేస్ట్ అయిపోతది. ఓకే. ఇదొక ప్రాబ్లమ్ అన్నమాట. ఫ్రెషర్స్‌కి గాని లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చే వాళ్ళు గాని, కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకి గాని అండ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకునే వాళ్ళందరికీ ఇదే మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా వచ్చినప్పుడు అంటే అందరూ కాదు కొంతమంది ఏమంటున్నారంటే నా కెపాసిటీ అంటే కేపబిలిటీ లేదు. నేను ఈ ఐటీలో సర్వైవ్ అవ్వడం కష్టం. నాకు కోడింగ్ రావట్లేదు. కోడింగ్ నాకు ఎక్కువగా వచ్చే బాధ అంటే నేను కోడింగ్ చేయలేకపోతున్నాను. నాకు కోడింగ్ రాదు. సో, ఎప్పుడు రియలైజ్ అవుతున్నారు? మీరు అమౌంట్ పే చేసి 4 మంత్ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత అరే! నేను కోడింగ్ చేయలేకపోతున్నాను అని వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి ఏమవుతది? టైమ్ లాస్ అవుతది. మనీ లాస్ అవుతది ఇక్కడ. అదే నా కోర్స్‌లో ఉన్న బెనిఫిట్ ఏంది అంటే, నా కోర్స్‌లో ఉన్న బెనిఫిట్ సో, నేను నా కోర్స్‌ని ఓన్లీ రూ. 10,000కే ఇచ్చేస్తున్నాను. అండ్ ఓన్లీ 45 డేస్ మాత్రమే మీరు టైమ్ స్పెండ్ చేయమంటున్నాను. ఓకే. 10,000 అండ్ 45 డేస్. అండ్ చాలామంది అడిగే క్వెషన్ ఏందంటే, 45 డేస్‌లో నువ్వు మొత్తం నేర్పించేస్తావా అని అడుగుతున్నారు. ఓకే. సీ 45 డేస్‌లో నేను నేర్పించేదేంది అంటే, ఒక రియల్ టైమ్, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ యొక్క ఫ్లో అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫ్లో అంటే మీకు ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? ఓకే. ఆఫ్టర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? మీరు ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఓకే. ప్రాజెక్ట్ తీసుకొని ఆ టాస్క్‌ని ఎలా మీరు రిజాల్వ్ చేయాలి? దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి? అండ్ ఆ ప్రాజెక్ట్‌ని ఎలా క్లోజ్ చేయాలి? ఈ ఫ్లో అంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ 45 డేస్‌లో. ఓకే. అండ్ ఈ 45 డేస్‌లో మీకు కంప్లీట్‌గా వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాలేదనుకుందాం. ఓకేనా? రాలేదనుకుందాం. మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారు. 45 డేస్ మాత్రమే స్పెండ్ చేశారు. 45 డేస్ కూడా అవసరం లేదు. 45 డేస్ ఏందంటే డైలీ 2 అవర్స్ కింద 45 డేస్ పడతది. లేదు నేను ఎక్కువ టైం ఉంది. నేను ఖాళీగా ఉన్నాను అంటే డైలీ 5 అవర్స్ స్పెండ్ చేశారనుకోండి. మీకు అట్‌లీస్ట్ ఒక 20 డేస్‌లోనే కోర్స్ అయిపోతది. 20 డేస్‌లోనే కోర్స్ కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. ఓకే. లైక్ ఎక్కువ టైమ్ ఉంది అంటే. సో, మీకిక్కడ 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ 45 డేస్. 45 డేస్‌లో అంటే 1 ½ మంత్‌లోనే మీకు మీ యొక్క కేపబిలిటీ అనేది మీకు ఐడియా వస్తది. ఒకవేళ రాలేదా? సో, మీకు లాస్ అయ్యేది ఓన్లీ 10,000 అండ్ జస్ట్ 45 డేస్. 45 డేస్ కూడా అవసరం లేదు. జస్ట్ 30 డేస్‌లోనే మీరు రియలైజ్ అవుతారు. ఐ యామ్ ద కేపబిలిటీ పర్సన్ ఆర్ నాట్ అనేసి. ఓకే. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇన్ కేస్ అలాంటి సిట్యుయేషన్ వస్తే యూ విల్ లాస్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏందంటే టైమ్.
ఓకే. టైమ్‌ని గూడా లైక్ మీరు టైమ్‌ని గూడా సేవ్ చేసుకోవచ్చనమాట. కంపేర్ టు థిస్. అయితే ఏం నేర్పిస్తున్నావు? ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్నావు కదా! ఏం నేర్పిస్తున్నావు? అంటే జాబ్ రావాలి అంటే ఏం కావాలి? జాబ్‌కు తగ్గట్టు ఏముంది? ఈ 45 డేస్‌లో మీరు గట్టిగా ప్రిపేర్ అయితే డైరెక్ట్‌లీ మీరు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ కోర్స్ ఇస్తున్నాను. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మనకి లైక్ మీకు నేర్పించే కంటెంట్ ఏందంటే పైథాన్ నేర్పిస్తున్నాను. పైథాను, ఏడబ్ల్యూఎస్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తున్నాను. అలాగే డేటాబేసెస్ డేటాబేస్ లైక్ మైఎస్‌క్యూఎల్ రిలేటెడ్ నేర్పిస్తున్నాను. అలాగే పైస్పార్క్ లైక్ బిగ్ డేటాని హ్యాండిల్ చేసే టెక్నాలజీ అన్నమాట. సో, ఈ 4 కాన్సెప్ట్స్ గాని మీ చేతిలో ఉంటే, మీరు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ 4 కాన్సెప్ట్స్ మనం జస్ట్ 45 డేస్‌లో ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం నేర్చుకుంటుందని చెప్పాను. ప్రాజెక్ట్ యొక్క ఫ్లో అనేది చెప్తున్నాననేసి. ఓకే. సో, ఇక్కడ మనకి జస్ట్ చాలామంది ఏమంటున్నారంటే నన్ను రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నావు గదా! అని అంటున్నారు. బట్ టోటల్లీ నేను యాక్సెప్ట్ చేయను. ఇక్కడ ఏంది అంటే రికార్డింగ్స్ ఇస్తున్నాను గాదు. రికార్డింగ్స్ ఇస్తే కంటెంట్ మీరు 6 మంత్స్‌లో నేర్చుకోవాల్సిన కంటెంట్‌ని మీరు కేవలము 30 డేస్‌లో మీరు కవర్ చేసేయొచ్చు. ఓకే. 30 డేస్‌లో కవర్ చేసేయొచ్చు. అండ్ అగైన్ మళ్ళీ ఇంకో క్వెషన్ ఏందంటే జస్ట్ ఓన్లీ ఫర్ ద రికార్డింగ్స్ ఓకే. ఓన్లీ ఫర్ ద రికార్డింగ్స్‌కి మేము 10,000 పే చేయాలా అని అడుగుతున్నారు. ఈ క్వెషన్ ఎక్కువ కొడుతుంది. ఓన్లీ ఫర్ రికార్డింగ్స్‌కి 10,000 పే చేయాలనేసి. నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు రికార్డింగ్స్‌కి మాత్రమే పే చేయట్లేదు. రికార్డింగ్స్‌కి మాత్రమే పే చేయట్లేదు. రికార్డింగ్స్ అనేవి మనం ఇమ్మీడియేట్‌గా మన యొక్క కోర్స్‌ని కంప్లీట్ చేసుకొని జాబ్‌కి రెడీ అవ్వడానికి రెడీ చేసాం మనం. ఓకే. సో, ఇప్పుడు నేను రికార్డ్స్ ఇవ్వకుండా లైవ్ క్లాసెస్ తీసుకొని 6 మంత్స్ కోర్స్ తీసుకుంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారా? 6 మంత్స్ కోర్సు రూ. 35,000 చార్జ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తారా? నో. 6 మంత్స్ మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తది. 6 మంత్స్ మీరు టైమ్ స్పెండ్ చేసుకొని ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీరు రియలైజ్ అయ్యారనుకోండి. నాకు ఈ కోర్సు నేను చేయలేకపోతున్నాను. కోడింగ్ రావట్లేదని. అప్పుడు మీకు అగైన్ 6 మంత్స్ టైమ్ లాస్ట్ అవుతది. అండ్ 35,000 అమౌంట్ లాస్ అవుతది. నేనేమంటానంటే జస్ట్ ఒక 30 డేస్ మీరు టైమ్ స్పెండ్ చేయండి. టైమ్ స్పెండ్ చేయండి. అంటే 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. వర్కౌట్ అయిందనుకో హ్యాపీ. ఓకే. జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ గెట్ చేసుకుంటే ఈ 10,000 నథింగ్ ఈ 10,000 ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే 1 మంత్ సాలరీలో ఇది జస్ట్ ఒక 10% మాత్రమే. ఓకే. మీకొచ్చే సాలరీలో. ఓకే. సో, యూ హావ్ టు థింక్ లైక్ దట్. సో, మీరు జస్ట్ రికార్డింగ్స్ అనేసి చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు. నా కోర్స్ అంతా కూడా జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ అండి. నా కోర్స్ అంతా జాబ్ రిలేటెడ్ ట్రైనింగే ఇచ్చాను మొత్తం. సో, మీరు జస్ట్ ప్రిపేర్ అయ్యి డైరెక్ట్‌గా జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మనకి ఇంకోటేందంటే కంప్లీట్‌గా మన మదర్ టంగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెబ్‌సైట్ యొక్క ఫుల్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ చూడండి మీకు రికార్డింగ్స్‌తో పాటు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే డైలీ నాకు కాల్ చేసుకొని మీ యొక్క డౌట్స్‌ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. వీకెండ్‌లో 1-1 సెషన్ గాని ఉంటుందనమాట. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కంప్లీట్‌గా అర్థం కావట్లేదు. అసలు సబ్జెక్టే అర్థం కావట్లేదు అనుకుందాం. ఓకే. సబ్జెక్టే అసలు అర్థం కావట్లేదనుకోండి. వీకెండ్‌లో డైరెక్ట్‌గా 1-1 సెషన్ తీసుకుంటాను. అంటే మీరు నేనే అనమాట. 1-1 సెషన్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. అండ్ ఇక్కడ మెయిన్ చూడండి రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. 100% జాబ్ అసిస్టెన్స్ అంటిల్ మీకు జాబ్ వచ్చేంత వరకు. ఓకే. సో, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకొస్తున్నారు. ఓకే. అండ్ మీకు సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు. ఓకే. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు. సో, చాలా ఇప్పుడు మార్కెట్‌లో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి లైక్ ఫేక్ రిలేటెడ్ చాలా వరకు ఫ్రాడే ఉన్నాయి. అవునా? సో, దాంట్లో ఆ ఫ్రాడ్‌లో మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలా వరకు ఫ్రాడ్ ఉన్నాయి. దాంట్లో మనం జెన్యూన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా టఫ్ అన్నమాట. ఓకే. సో, ఈ హెల్ప్ అని చేస్తాను. తర్వాత ఇంకోటి ఇక్కడ చూడండి. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ ఫ్రీ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు సెటిల్ అయ్యేంత వరకు లైక్ 1 మంత్ ఫ్రెండ్లీ సపోర్ట్ ఇస్తాను. మీకు టాస్క్ ఇచ్చారనుకోండి. అన్న టాస్క్ ఎలా చేయాలి అంటే, ఆ టాస్క్ ఇలా చేయాలి. ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే. ఇది కూడా 1 మంత్. సో, చాలా మంది ఏంది అంటే కేవలం రికార్డింగ్స్ అనే ఒక్క పదంతో ఓకే. ఈ ఒక్క పదంతో మీరు ఈ సర్వీసెస్ అన్నీ కూడా లాస్ అయిపోతున్నారు. ఓకే. మీరు మార్కెట్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ పక్కన పెట్టేసింది. ఏడబ్ల్యూఎస్, పైథాన్ ఏడబ్ల్యూఎస్, పైస్పార్క్ రిలేటెడ్ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు.
ఓకే. ఇవే కోర్స్ మీరు మార్కెట్‌లో తీసుకుంటే మినిమమ్ 20,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మినిమమ్ నేనంటుంది. ఇంక మ్యాక్స్ అనేది లాక్స్‌లో కూడా ఉన్నాయి ఇవి. ఓకే. సో, తక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. తక్కువ టైంలో మీ యొక్క కేపబిలిటీ చెక్ చేసుకోండి. మీరు కోడింగ్ రాయగలుగుతారు. చాలామంది అడిగేది కోడింగ్ రాయలేకపోతున్నానని. ఖచ్చితంగా రాస్తారు మీరు కోడింగ్ అనేది. కోర్స్ చేసుకున్న తర్వాత. కోడింగ్ రాయలేకపోతున్నాము అన్నారనుకోండి, జస్ట్ ఒక 30 డేస్ ట్రై చేయండి. కోడింగ్ రాయగలుగుతున్నారనుకోండి, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో జాబ్ కొట్టేయొచ్చు. కోడింగ్ రాయలేకపోతున్నాననుకోండి, తక్కువ అమౌంట్ లాస్ అయినానని ఫీలింగొస్తది అంతే. ఒకసారి వెబ్‌సైట్ చూపిస్తాను చూడండి. ఇది మన వెబ్‌సైటు. రెగ్యులర్ పైథాన్ అనేది. రెగ్యులర్ పైథాన్. సో, ఈ వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇక్కడ మీకు రోడ్ మ్యాప్స్ మీద క్లిక్ చేస్తే, ఈ రోడ్ మ్యాప్స్‌లో మీకు ఏ టాపిక్స్ ఉంటాయన్నమాట. లైక్ కోర్స్ రిలేటెడ్. సో, ఇక్కడొచ్చేసి చూడండి పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. ఎవరికైతే పైథాన్ బేసిక్స్ ఏమి రావో, సో, వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కోర్స్ ఇక్కడుంటాయి. ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ ఉంటాయన్నమాట ఇక్కడుండ. పాండాస్, ఎస్‌క్యూఎల్ డేటాబేసు, పైస్పార్క్, డెవాప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. మనది డెవాప్స్ కాదు. కాకపోతే డెవాప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఎయిర్‌ఫ్లో, ఫాస్ట్ ఏపీఐ, వెబ్ సర్వీసెస్ ఎవరైనా బిల్డ్ చేయాలనుకుంటే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా లాంచింగ్ సూన్ అంటే కొత్తగా లాంచ్ అయిపోతున్నాం అనమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ. అండ్ ఇక్కడ మనకి ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఒకవేళ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే జాంగో వెబ్‌సైట్‌ని ఇక్కడ మనకి జాంగో రిలేటెడ్ ఫుల్ కంటెంట్ ఉంది. ఓకే. అది ఫ్రంట్ ఎండ్ అన్నమాట. మనది ఎప్పుడు బ్యాక్ ఎండ్. సో, మీరు జస్ట్ ఈ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ ఓపెన్ చేస్తే ఓకే. సో, మీకు లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 టోటల్ వచ్చేసి ఇది 66 అవర్స్ ఉంటుంది. జస్ట్ 66 అవర్స్ గాని మీరు స్పెండ్ చేయగలిగితే ఓకే. స్పెండ్ చేయగలిగితే సో, మీరు డైరెక్ట్‌గా జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. ఇక్కడొచ్చేసి మనకి జాబ్స్ అంటే ఇక్కడ చూడండి మీరు చాలామందేందంటే లైక్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా చేయాలి అనేది అంటే అంటే లైక్ ఫ్రెషర్స్ కానీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఉంటారు కదా! అంటే నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి రియల్‌గా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, వాళ్ళకి రియల్ ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు సో, వాళ్ళు రెజ్యూమ్‌లో ఓకే. వాళ్ళ రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్స్ పెడతారు గదా! ఆ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే కంటెంట్ గూడా మనం జనరేట్ చేసిస్తామనమాట. సో, అలా కంటెంట్ జనరేట్ చేసేది ఎట్లాంటి ఒక డాక్యుమెంట్ అంటే మీరు ఈ డీటెయిల్స్ గాని ఎంటర్ చేశారనుకోండి ప్రాజెక్ట్ రిలేటెడ్ మీ రెజ్యూమ్‌లో పెట్టుకున్న ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గాని ఇస్తే ఓకే. మీకు ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది మీకొక డాక్యుమెంట్ ఇస్తది. ఆ డాక్యుమెంట్ ఇలా ఉంటుందనమాట. సో, ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. సో, మీ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో అనేది ఓకే. ఈ కంటెంట్ అంతా ఇచ్చేస్తదనమాట. సో, దీన్ని ఒక్కటికి 4 సార్లు చదువుకుంటే మీరు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. అలాగే ప్రాజెక్ట్‌తో పాటు కొన్ని క్రాస్ క్వెషన్స్ అడుగుతూ ఉంటాయన్నమాట. సో, క్రాస్ క్వెషన్స్ కావాలి అంటే మనము ఇక్కడ తెలుగులోకెళ్ళిపోయి ఇక్కడ మనకి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వీటిని ఓపెన్ చేసినట్లయితే అసల ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రాస్ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంబ్డాలో వచ్చే క్రాస్ క్వెషన్స్ ఏంటి? ఎస్‌కేఎస్‌లో వచ్చే క్రాస్ క్వెషన్స్ ఏంటి? పైస్పార్క్‌లో వచ్చే క్రాస్ క్వెషన్స్ ఏంటి? సో, ఆ క్రాస్ క్వెషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. అండ్ డైలీ టిప్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ షార్ట్ వీడియోస్‌లో మనకి డైలీ టిప్స్ ఉంటాయన్నమాట. డైలీ టిప్స్ నేను అటాచ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, ఇవన్నీ ఓకే. వీటన్నిటిని కన్సిడర్ చేసుకోండి. ఓకే. సో, ఓన్లీ రికార్డింగ్స్ అని కన్సిడర్ చేయొద్దు. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని తీసుకోవాలా? వద్దా? అనేది మీరు డిసైడ్ అవ్వండింక. ఓకే. సో, రికార్డింగ్స్ అనే ఒక్క పదాన్ని ప్లీజ్ దాన్ని జస్ట్ అవాయిడ్ చేస్తే మీకు చాలా మనీ సేవ్ అవుతాది. చాలా టైమ్ సేవ్ అవుతాది. అండ్ కంప్లీట్‌గా మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉంటది. ఓకే. రైట్. థాంక్ యూ. సో, చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. రికార్డింగ్స్ ఉంటే. థాంక్ యూ. సో, చాలామంది అడుగుతానే ఉన్నారు. నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నట్టే. సో, ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మెంబర్‌షిప్ కానీ ఓపెన్ చేస్తే ఒకటి క్యూఆర్ కోడ్ ఉంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ వాట్సాప్ చేస్తే మీకు అమౌంట్ అనేది సారీ యాక్సెస్ అనేది ఇస్తాను. లేదు నాకు డైరెక్ట్ కావాలంటే ఇక్కడ మీరు రైజర్ పే ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ పే చేయొచ్చు. బట్ ఎక్స్‌ట్రా 250 రూపీస్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే ఈ ఆఫర్‌లో ఉంది మనకి రన్ అవుతా ఉంది.
ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో ఈ ఆఫర్‌నైతే నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే. థాంక్ యూ.